నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో అంతర్గత సమావేశాన్ని అయితే నిర్వహించారు. అందులో ఆయన మనం సభకు వెళ్ళకపోతే అనర్హత వేటు వేయేసే అధికారం వాళ్ళకు లేదు, ఆ అధికారం ఉన్నట్లు ఎక్కడ రూల్ ఉంది, ఆ రూల్ బుక్ పేరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను, అసలు ఆ రూలే లేదు, మనం శాసనసభకు వెళ్ళకపోయినా పర్వాలేదు, నేనేం మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు కదా అని చెప్పి యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ నేనైతే మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు, నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు సరైన సమయం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పుకొచ్చారు. మీరు వెళ్తే కదా తెలిసేది సమయం ఇస్తారా లేదని. మీరు సభకే వెళ్లకుండా నాకు తక్కువ సమయం ఇస్తారేమోనని, నాకు ఎక్కువ సమయం ఇవ్వరేమోనని చెప్పి మీరే ఊహించేసుకుని మీరే సభకు పోతే ఎలా? సో నాకైతే సంబంధం లేదు. మీరు కనుక మీలో ఎవరైనా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీరు కావాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీరు సభకు అటెండ్ అవ్వండి, మీకు అంత భయంగా ఉంటే. కానీ నేనైతే అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశమే లేదు, కావాలంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని చెప్పినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. దీని మీద రఘురామకృష్ణంరాజు గారు స్పందించారు. ఎక్కడుంది ఆ రూల్ బుక్, ఎక్కడుంది ఆ రూల్ అంటే దాని మీద రఘురామకృష్ణంరాజు గారు మరొకసారి ఆయన స్పష్టత ఇచ్చారు. 60 రోజులు రాకుంటే అనర్హతే. 60 రోజులు అంటే పని దినాలు, అసెంబ్లీ జరిగినటువంటి 60 రోజులు పని దినాలు ఏవైతే ఉన్నాయో ఆ 60 రోజులు ఇంటిమేషన్ చేయకుండా గైహాజరైతే అనర్హత చేయవచ్చని చెప్పి రూల్ బుక్ లో ఉంది, రాజ్యాంగంలోనూ ఉంది, అదేవిధంగా అసెంబ్లీ నియమాలు కూడా చెబుతున్నాయని చెప్పుకొచ్చారు. 60 రోజులు రాకుంటే అనర్హతే. ఈ నిబంధనలు రాజ్యాంగంలోనే ఉంది, అసెంబ్లీ నియమాలు చెబుతున్నాయి. ఈ విషయాలు జగన్ కు తెలియనివా? ఎట్లా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో అసెంబ్లీ అంటే అది ఒక భజన మందిరము. ఆయన తన గెలిచినటువంటి 151 ఎమ్మెల్యేలను పెట్టుకొని భజన చేపించుకునేవాడు, ఎలివేషన్ లేపించుకునేవాడు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేపించుకుంటూ ఆయన నవ్వుకుంటా తిరిగాడు. అది తప్పితే ఆయనకి అసెంబ్లీలో ఏమి రూల్ బుక్ ఏముంటుంది, అక్కడ నియమ నిబంధనలు ఏముంటాయి అవి ఏమీ తెలియదు. అసెంబ్లీ అంటే పంచ్ డైలాగులు వేయడము, అదేవిధంగా పొగిడించుకోవడము, భజన చేపించుకోవడం, ఈ 3 విషయాలే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కావాలంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు డిప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యలు. అదేవిధంగా దీని మీద సీనియర్ నేత అయినటువంటి యనమల రామకృష్ణుడు, అదేవిధంగా అనిత గారు, హోంమంత్రి గారు అనిత గారు కూడా స్పందించారు. ప్రతిపక్ష హోదా చాక్లెట్లో బిస్కెట్లో కాదు, మారాం చేస్తే ఇవ్వడానికి. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్లో బిస్కెట్లు అయితే మేమే ఇచ్చేసే వాళ్ళము, అది చాక్లెట్లో బిస్కెట్లో కాదు. ప్రతిపక్ష హోదా అయినా, ముఖ్యమంత్రి పదవి అయినా, ఎమ్మెల్యే పదవి అయినా, ఎంపీ పదవి అయినా ప్రజలు ఇవ్వాలి, ప్రజలు మీకు ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఎంపీగా, విపక్ష నాయకుడిగా, సీఎంగా పనిచేసిన జగన్కు శాసనసభ నిబంధనలు తెలియవా అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమీరంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యుడు ఎవరైనా సభాపతి అనుమతి తీసుకోకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు అనర్హులవుతారని తెలిపారు. ఈ విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4)లో చాలా స్పష్టంగా ఉందన్నారు. అదేవిధంగా అసెంబ్లీ నిబంధనావళిలోను క్లాజ్ 187(2)లో కూడా స్పష్టంగా ఉందని చెప్పారు. సో రూల్ లేకుండా ఏం లేదు, రూల్ ఉంది. కావాలంటే నువ్వు 60 రోజులు ఆబ్సెంట్ అవ్వు, నిన్ను అనర్హత ఏ విధంగా చేయాలో నాకు తెలుసు, చేసి చూపిస్తానని కూడా సవాలు విసిరారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూల్ ఉందంట. 60 రోజులు కనుక 60 పని దినాలు మీరు సభాపతి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా గైహాజరైతే మీ శాసన సభ్యత్వం ఏదైతే ఉందో అది రద్దు చేసేటువంటి అధికారము రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా అసెంబ్లీ నియమ నిబంధనలు కూడా అదే చెబుతా ఉంది. సో మీరు 60 రోజులు వెళ్ళకపోతే తెలుస్తుంది. ఆయనైతే రెడీగా ఉన్నాడు. ఆయన నేను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానంటున్నారు కదా, ఆయనైతే రెడీగా ఉన్నాడు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీకేం సార్ చాలా చెప్తారు, రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని. మీ సొంత ఊర్లో, సొంత మండలంలో, సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో మొన్నటికి మొన్న ఉప ఎన్నికలు, జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్ కోల్పోయాము. ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మీ పరిస్థితి ఇలా ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు లోపల మదన పడుతూ లేచి బయటకు వచ్చేశారు. సో అందులో కొంతమంది ఆల్రెడీ పార్టీ మారేటువంటి అవకాశాలు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో వాళ్ళందరూ అసెంబ్లీ
అసెంబ్లీలో వచ్చే సెషన్స్ నుంచైనా అసెంబ్లీకి అటెండ్ అవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారో లేదో అయితే తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరాఖండిగా చెప్పేశారు, నేను అసెంబ్లీకి రాను, ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని చెప్పి చిన్న పిల్లాడిలాగా మారాం చేస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.